హాయ్ అండి. మనం వర్క్ చేపించుకున్న బ్లౌజులకి నెట్ వర్క్ వస్తుంది కదా, నెట్ వర్క్ని మనం లైనింగ్ క్లాత్తో ఎలా హెమ్మింగ్ చేయొచ్చో ఒకసారి ఈ వీడియోలో చూద్దాము. నేనైతే ముందుగా కట్ చేసుకున్న హ్యాండ్స్ ఉంది కదా, అదైతే నేను లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ పైన వేసి ఇలా పిన్నులు పెట్టేస్తాను. పిన్నులు పెట్టడం వల్ల అయితే కదలకుండా ఉంటుంది. దీనిపైన ఒక చివరిగా ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేసాను. కుట్టు వేసిన తర్వాత తిరగవేస్తే మనకి వర్క్ టెంపుల్ షేప్లో వచ్చింది కదండి. దీన్ని మనం డిజైన్ ఎలా ఉందో అలా తిప్పుతూ పాదం ఎత్తుతూ దించుతూ నేనైతే ఇలా స్టిచ్చింగ్ వేస్తాను. స్టిచ్చింగ్ వేసిన తర్వాత పిన్నులు అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు ఎక్కువగా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకుని మూలన ఒక కట్ అయితే పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టకపోతే మూల అనేది తిరగదు మనకి. ప్రతి మూలన ఒక కట్ అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే లైనింగ్ క్లాత్ని తిరగవేసేస్తున్నాను. చూడండి, మనకి షేప్ అనేది నీట్గా తిరగాలంటే మన దగ్గర మిషన్ స్క్రూలు అయ్యే ఉంటుంది కదా, దాంతో ఇలా కార్నర్లో ఒకసారి ఇలా అన్నామంటే షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు చూడండి షేప్ ఎంత నీట్గా వచ్చిందో. దీనిపైన ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. కుట్టు వేయడం వలన మనం కార్నర్లో కట్టింగ్ చేసిన చోట క్లాత్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇలా పైన ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. బోటిక్ స్టైల్లో ఎలా అయితే కుడతారో అదేవిధంగా నేను కూడా చూపిస్తున్నాను ఈ వీడియో. చూడండి, ఇప్పుడైతే పూర్తి అయిపోయింది కదా. కట్స్ అనేది నీట్గా కుట్టిన తర్వాత మనం ఇప్పుడు నెట్ దగ్గర అయితే లైనింగ్ లేకోకుండా ప్లేస్ అనేది ఖాళీ ఇవ్వాలి కదా. చూడండి వర్క్ ఎంత గ్యాప్ ఉందో. ఒకసారి నేనైతే టేప్తో మెజర్మెంట్ తీసుకుంటున్నాను. నాకు 3.5 ఇంచెస్ అయితే ఓపెన్ కనిపిస్తుంది అక్కడ. దీనికి మరలా ఇంకొక 4 అంగుళాల ఒక పీస్ని అయితే తీసుకోవాలి. లైనింగ్ ముక్కలో అయితే ఇది వస్తుంది. వర్క్ ఎంత పొడవు ఉన్నది అంత పొడవు కూడా మనం అటాచ్ చేసే పీస్ని అయితే తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వర్క్కి కింద లైనింగ్ పీస్ పైన పెట్టి వర్క్ని మనం ఒక బీస్ ముక్క పెట్టి డ్రా చేసుకుంటూ రావాలి. మనం ఎంత గ్యాప్ వదిలి స్టిచ్చింగ్ వేయాలన్నది అయితే ఇలా వర్క్ డ్రాయింగ్ వేసుకుంటూ మనం లైనింగ్ క్లాత్ కరెక్ట్గా చూసుకోవాలి, లేకపోతే అటు ఇటు వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను బీస్ ముక్కను పెట్టి డ్రాయింగ్ అనేది వేసేస్తున్నాను. ఇలా డ్రాయింగ్ వేసుకోవడం వలన మనం చాలా ఈజీగా అయితే కుట్టడానికి వీలుగా ఉంటుంది. లేదంటే కుట్టడం కష్టమైపోతుంది. లైనింగ్ క్లాత్ అటు ఇటు వెళ్ళిపోతుంది కదా. డ్రాయింగ్ వేస్తాను. ఇప్పుడైతే చూడండి, ఒరిజినల్ క్లాత్ని అయితే పక్కకు పెట్టేసి డ్రాయింగ్ క్లాత్ ఉంది కదండి, దానిపైనుంచి ఒక కుట్టు అయితే వేసేసుకుంటున్నాను నేను. చూడండి, మనం ఎక్స్ట్రా ముక్క పెడుతున్నాం కదా లైనింగ్ క్లాత్ని,
మనం ఒరిజినల్ క్లాత్ని అయితే దానికి అటాచ్ చేయకూడదు. ఓన్లీ లైనింగ్ క్లాత్కి మాత్రమే ఎక్స్ట్రా పీస్ అనేది యాడ్ చేసుకుని స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ వచ్చేయాలి. ఇలా కదలకుండా ఉండడానికైతే నేను ఒక పిన్ పెట్టేస్తున్నాను. దీనిపైన ఒక కుట్టు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇలాంటి బ్లౌజులకైతే ఇలాగ సపరేట్గా అయితే లైనింగ్ పీస్ని తీసుకొని అటాచ్ చేసుకోవాలి. మనం నెక్కకైనా హ్యాండ్స్కైనా సరే ఇలా సపరేట్ పీస్ని యాడ్ చేసుకోవడం వలన మనం ఎలాంటి చేతి పని చేసుకోని అవసరం లేదు. బయటికి ఎలాంటి ఖర్చులు అనేవి కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది. ఇది కుట్టడం అయితే చాలా ఈజీ. ఇప్పుడు మధ్యలో ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేస్తున్నాను. కట్ చేసిన తర్వాత చూడండి గ్యాప్ అనేది కనిపిస్తుంది కదా. ఇప్పుడు అటాచ్ చేసిన క్లాత్ని మూలన కట్స్ పెట్టుకోవాలి. మనం కట్స్ పెట్టకపోతే తిరగదు. కట్స్ ఇచ్చిన తర్వాత మనం చూడండి అటాచ్ చేసిన క్లాత్ని అయితే నేను లోపలికి ఫోల్డింగ్ చేసేస్తున్నాను. ఫోల్డింగ్ చేసిన తర్వాత పైన అయితే ఒక కుట్టు వేసేసుకుంటున్నాను. ఇలా చివరిగా ఒక కుట్టు వేసుకుంటూ వచ్చేయాలి. చూడండి కుట్టు వేస్తే ఎంత నీట్గా ఉందో. గ్యాప్ కూడా మనకి నెట్ క్లాత్ దగ్గర గ్యాప్ కూడా చక్కగా నీట్గా కనిపిస్తుంది. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం అటాచ్ చేసిన క్లాత్ కూడా బయటికి కనిపించదు. ఇప్పుడు దీనిపైన అయితే మన వర్క్ ఉంది కదా, వర్క్ పైనుంచి మనం ఒక కుట్టు అయితే వేసేసుకున్నాము. లైనింగ్ క్లాత్ అనేది కదలకుండా ఉంటుంది. వర్క్ ఎడ్జ్ నుంచి అయితే ఒక కుట్టు వేసేసుకోవాలి. వీడియోలో చూస్తున్నప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది, కానీ కుట్టేటప్పుడు అయితే ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. చివరికి అయితే ఒక కుట్టు వేసేసుకున్నాను నేను. చూడండి లోపల కూడా ఎంత నీట్గా ఉందో. హెమ్మింగ్ కూడా అవసరం లేకుండా మనం ఎలా జాయింట్ చేసామన్నది కూడా పైకి తెలియకుండా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దానిపైన లైనింగ్ క్లాత్ నుంచి ఒక కుట్టు అయితే వేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసేసుకుంటాను నేను. చూడండి మనం కుట్టిన తర్వాత ఎంత నీట్గా వచ్చిందో. ఎక్కడ క్లాత్ అనేది కనిపించకుండా నెట్ అనేది నీట్గా కనిపిస్తూ చాలా బాగుంది కదా. ఇంకా ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది. నా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, నాకు చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి.
ఇదే వర్క్‌ని నేను నెక్ కూడా ఎలా కుట్టాలన్నది చూపిస్తాను.